యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గామి సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకొని కమర్షియల్ సక్సెస్ అయింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా పర్వాలేదు అనే టాక్ తెచ్చుకుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించగా నటుడిగా అతనికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇక నెక్స్ట్ విశ్వక్ నుంచి మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు రాబోతున్నాయట. అతని లైనప్ లో ఉన్న 4 సినిమాలు వేటికవే చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఒకసారి వాటిపై ఒక లుక్కేసేద్దాం. ప్రస్తుతం రవితేజ ముల్లపూడి దర్శకత్వంలో విశ్వక్ సేన్ చేసిన మెకానిక్ రాకీ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. అక్టోబర్ 31న ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. మీనాక్షి చౌదరి మెకానిక్ రాకీ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత మరో 3 సినిమాలు విశ్వక్ సేన్ లైన్ అప్ లో ఉన్నాయి. ఆ 3 కూడా అఫీషియల్ గా అనౌన్స్ అయ్యాయి. వాటిలో లైలా మూవీ ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లినట్లు తెలుస్తోంది. రామ్ నారాయణ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతుంది. బట్టల రామస్వామి సినిమాతో రామ్ నారాయణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ప్రస్తుతం లైలా సినిమాతో బిగ్ స్క్రీన్ పై ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. నెక్స్ట్ గంటా శ్రీధర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ మూవీ ఉండబోతోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. VS14 వర్కింగ్ టైటిల్ తో రీసెంట్ గా ఈ మూవీ ఫ్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీని తరువాత జాతిరత్నాలు ఫేమ్ KV అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ మూవీ రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథాంశం ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటికే వచ్చేసాయి. ఇవి కాకుండా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలోనే మరో మూవీ కూడా విశ్వక్ సేన్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మెకానిక్ రాకీ కాకుండా ప్రస్తుతం విశ్వక్ సేన్ కమిట్ అయిన 3 చిత్రాలు 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తుంది.